హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 33వ భాగం ముగింపు భాగాన్ని వినేద్దాం. అంజన గారు పరుగున వస్తుంటే అరుంధతి గారు ఏమైందమ్మా అని అడుగుతారు. నా కూతురు వచ్చిందమ్మా అంటూ అంజన గారు ఫాస్ట్గా వస్తారు. ఆ మాటతో ఇంటిల్లే పాది బయటకు వస్తారు. కానీ అక్కడున్న వాళ్ళతో అంజన గారి కూతురు ఎవరో తెలియక నించునుంటారు. అందరూ తన్మయత్వంతో ఆడుతూ ఉంటే అరుంధతిని ఎవరి చూపుల్లో డిస్టర్బ్ చేస్తుంటాయి. వెంటనే అటు తిరిగి చూస్తుంది. అంజన గారు భార్గవ్ గారు ప్రేమగా చూస్తుంటారు. అంతే, ఆ కృష్ణుని సాంగ్ లేదు, ఆడే దాండియా లేదు, అన్నీ వదిలేసి కన్నీళ్లతో అమ్మా అంటూ అరుస్తూ పక్కనే ఉన్న భార్గవ్ గారిని చూసి నాన్న అంటూ పరుగున వాళ్ళ దగ్గరికి హత్తుకొని గట్టిగా ఏడ్చేస్తుంది. కన్నీళ్లు ఆగవు అరుంధతికి. ఇంట్లో వాళ్ళంతా అలా చూస్తూ ఉండిపోతారు. అంజన గారు ఆరు వెన్ను నిమురుతూ ఏడవద్దు, నేనున్నాను కదా అంటుంటే భార్గవ్ గారు అరుంధతి తలపై చెయ్యి వేసి నిమురుతూ మేము నీ కన్నీరు చూడలేంరా అంటుంటారు. అందరూ ఆడడం ఆపి వీళ్ళనే చూస్తూ ఉంటారు. అయినా ఆరు ఏడవడం ఆపదు. అంజనా గారికి కూడా కన్నీళ్ళు ఆగవు. అది చూసి భార్గవ్ గారు అక్కడ ఉండలేక ఒక పక్కకు వచ్చేస్తారు. రాజయ్య గారు భార్గవ్ గారి దగ్గరికి వెళ్తారు. ఇక అందరూ డల్ అయిపోతారు. ఆ టైంలో కార్తిక్ అంజుకి సైగ చేసి ధర్మాతో కలిసి దాండియా ఆడుతూ ఉంటే సాంగ్ రన్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళ ముగ్గురు దాండియా ఆడుతూ అంజనా గారు అరుంధతుల దగ్గరికి వస్తారు. దేవ్ మాగాలు కూడా యాడ్ అవుతారు. వాళ్ళకి తోడుగా ఇలా వీళ్ళంతా అంజనా గారు అరుంధతుల చుట్టూ చేరి దాండియా ఆడుతూ ఉంటారు. ఆరు అప్పుడు ఆపి నవ్వుతూ చూస్తూ తను కూడా నెక్స్ట్ లిరిక్స్కి దాండియా ఆడుతుంది. అంజనా గారి దగ్గరికి కార్తిక్ వెళ్ళి దాండియాలోకి లాగేస్తాడు. కాసేపటికి అరుంధతి మహాదేవన్ గారులని వదిలి రిమైనింగ్ అందరినీ దాండియాలోకి లాగేస్తారు. అంజనా గారు సాంగ్ మొత్తం దాండియాని ఆడేస్తారు అందరూ. మొత్తం సాంగ్ అయ్యేసరికి ఒకరి జోడీని ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ దాండియా ఆడుతూ అందరూ ఇంటి ముందు పెట్టిన కృష్ణుడి విగ్రహం చుట్టూ చేరి ఆడుతూ ఉంటారు. సాంగ్ అయిపోయాక అరుంధతి చేతిలో ఉన్న వాటిని పడేసి అంజన గారిని పట్టుకుని చూస్తూ హత్తుకుని అమ్మా అంటూ కన్నీళ్లు కారుస్తూ ఉంటుంది. అంజన గారు కూడా అరుంధతి చుట్టూ చెయ్యేసి కన్నీళ్లతో హత్తుకుంటారు. అరుంధతి గారు డాన్స్ చేయడానికి ఇంటికి వచ్చిన వాళ్ళని ఇక వెళ్ళండి పంపించేస్తారు. అరుంధతి గారు మహాదేవన్ గారు అంజనాతో మా మనవరాలు అరుంధతినా అని అడుగుతారు. అరుంధతి అంజనా గారు తలూపితే భార్గవ్ గారు అవునత్తయ్య అంటాడు. అంజనా గారు అరుంధతిని దూరం జరిపి ఏడవద్దు అంటూ కళ్ళు తుడిచి నుదుటిపై ముద్దు పెట్టి నవ్వుతూ చూస్తుంటారు. అరు కళ్ళు తుడుచుకుని నాన్న అంటూ భార్గవ్ గారిని కూడా హత్తుకుంటుంది. అరుంధతి గారు మహాదేవన్ గారు అరుంధతి దగ్గరికి వచ్చి నిన్ను ఇక్కడ చూడగానే మాకు తెలిసిన అమ్మాయిలా అనిపించినా మా రక్తానివే అని గుర్తించలేకపోయాం అంటూ దగ్గరకు తీసుకుంటారు. రాజయ్య గారు నేను ఆ రోజు కాలేజీలో చూసినప్పుడే అనుకున్నాను నాకు మేనకోడలుంటే ఇలానే ఉండేదని. మన మేనకోడలు మాత్రమే కాదు నాన్న, మీకు కాబోయే కోడలు కూడా అంది అంజు. సుగుణ గారు నిజమా అంజు అంటూ కార్తీక్ అంటారు. వెంటనే అరుంధతి అత్త మేమిద్దరం ఇష్టపడ్డాం, మాకు మీ ఇష్టం ఏదైనా ఒప్పుకుంటాం కూడా అంటూ కార్తీక్ వైపు చూస్తుంది. రాజయ్య గారు ఏమ్మా అంజన, నా కొడుక్కి నీ కూతురుని ఇవ్వగలవా అంటాడు. ఇక నుంచి నీ కూతురే అనుకో అన్నయ్య అంటూ కార్తీక్ చేతిలో అరుంధతి చేయి పెడతారు అంజన గారు. మాగా దేవ్ అక్కడ ఉండడంతో ఆశ్చర్యంగా చూస్తుంటే కార్తిక్ నా ఫ్రెండ్ ఈ దేవ్ మాగా అని చెప్తాడు. మాగా అవునా అన్నట్టు దేవ్ వైపు చూస్తే అవును అని తల ఊపుతాడు దేవ్. అదంతా చూసి బ్రహ్మరా గారు అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే చూసుకోకుండా గుమ్మం తగిలి పడిపోతారు. ఏదో సౌండ్ రావడంతో అందరూ అటు చూస్తారు. అరుంధతి వెంటనే ఆవిడ దగ్గరికి వెళ్తుంది. దేవ్ కూడా వెళ్తాడు. ఎంతైనా తల్లిగా భావించాడు కదా. అరుంధతి చేయి అందించి చూసుకోవచ్చు కదా ఆంటీ అంటూ లేపి ఒక చోట కూర్చోబెట్టి దెబ్బ ఎక్కడ తగిలింది ఆంటీ అంటూ కాలు పట్టుకోబోతుంది. అందరూ వీరి దగ్గరికి వస్తారు. భ్రమర కాలు వెనక్కి తీసుకుని ఇక్కడ అంటూ గుండెపై చేయి పెట్టుకుని చాలా బాధగా ఉంది, మీ అందరినీ చూస్తుంటేనే తెలుస్తుంది నేను ఎంత మూర్ఖంగా ఆలోచించాననేది అంటూ బాధగా అరుంధతి చేయి పట్టుకుని నన్ను క్షమించు అరుంధతి, ప్రేమను మరిచి పగతో నీపై విషం చల్లాలనుకున్నాను అంటూ అరుంధతి చేతులు పట్టుకుంటారు. ఆరుకి అర్థం కాక చూస్తుంటే మా అమ్మ భ్రమరా అంటాడు దేవ్. ఆరు అవునా అంటూ ఆంటీ ఇటు చూడండి, బాధపడుతున్నారా? ఎందుకు? మీరు ఇంత చేశారని ఒప్పుకుంటున్నారు అంటే మీరు మారారనే కదా, బాధపడకండి అంటూ ఆవిడ చేతులపై ప్రెస్ చేస్తుంది. ఆరు జీవితం నాశనం చేయాలనుకున్న భ్రమరా గారిపై ఆరు కోపం చూపించకుండా అలా మాట్లాడేసరికి భ్రమర గారు తట్టుకోలేక అలానే బాధపడుతూ ఉంటే అంజనా గారు వచ్చి భ్రమర గారి భుజంపై చెయ్యి వేస్తారు. భ్రమర గారు అంజనా గారి వైపు చూస్తే అంజనా గారు నవ్వుతూ చూడు భ్రమర, మనం ఎలా ఉంటామనేది మనం పెరిగే వాతావరణం, మనం ఎంచుకున్న తోవని బట్టి ఉంటుంది. నువ్వు పగబెట్టుకుని మెలగడం అనుకోకుండా అయిపోయింది.
ఇప్పుడు నీకు కుటుంబం విలువ, ప్రేమ, గౌరవ, మర్యాదలన్నీ తెలిసాయి కదా. ఇక బాధపడకు. అలాగే ఇక నుంచి దేవుని నీ కొడుకే, నీ చిన్న కొడుకు అంటూ కార్తీక్ అని అడుగుతారు. కార్తీక్ ముందుకొచ్చి రమణ గారి వైపు చూసి, మీ చిన్న కొడుకు జైల్లో ఉన్నాడు. ఆ జైలు వాతావరణానికి కొంత మారినా మీరు ప్రయత్నిస్తే తన్ని మార్చగలరు అంటాడు. హా, అంతా నీ చేతుల్లోనే ఉంది అంటారు అంజనా గారు. ఈ పగ ప్రతీకారాలతో అన్నీ దూరం చేసుకుంటాం. అదే ప్రేమానురాగాలతో ఉంటే అందరికీ దగ్గరవుతాం అని చెప్తుంది. నన్ను క్షమించండి అంటూ దండం పెడతారు భ్రమర గారు. దేవ్ ఆ చేయి పట్టుకుని అమ్మా అంటూ తల అడ్డంగా ఊపుతాడు. భ్రమర గారు దేవుని పట్టుకుని నువ్వు కూడా నన్ను క్షమించు దేవ్. దేవ్ అలా మాట్లాడకమ్మా, అమ్మని క్షమించే కొడుకులు ఇంకా పుట్టలేదమ్మా అంటాడు. భ్రమర గారు దేవుని హత్తుకుని కాసేపటికి దూరం జరిగి ఇక మేం వెళ్తాం అంటారు. అంజనా గారు, అరుంధతి ఇద్దరు ఒకేసారి ఎక్కడికి వెళ్ళేది అంటూ ముందుకు నించుంటారు. భ్రమర గారు అలానే చూస్తుంటే మా మాగా అక్కని మీ అబ్బాయి పెళ్లి చేసుకున్నాక వెళ్ళండి ఇక్కడి నుంచి అంటుంది అరుంధతి. అంజనా గారు మాగాని దగ్గరకు తీసుకుని నా ఇద్దరి కూతుళ్ళు పెళ్లి ఇక్కడే జరిగేలా చేస్తాను అంటారు. అందరూ నవ్వుతూ కాసేపు మాట్లాడుకున్నాక భోజనాలు చేసి ఎవరింటికి వాళ్ళు, ఎవరి రూమ్కి వాళ్ళు వెళుతుంటారు. మాగాకి రూమ్ చూపించి అరువు బయటకు వస్తుంది. కార్తిక్ దేవ్ భ్రమర గారికి ఒక రూమ్ చూపించి తన రూమ్కి వెళ్తుంటాడు. అరుంధతి కార్తిక్ వైపే చూస్తుంది. కార్తిక్ వైట్ షర్ట్ వేసుకోవడంతో భుజానికైన గాయం కాస్త లైట్గా కనిపిస్తూ ఉంటుంది. అరుంధతి కార్తిక్ని గమనించి తన వెనకే వెళ్తుంది. కార్తిక్ రూమ్లోకి వెళ్లి డోర్ వేయబోతుండగా అరు ఎదురుగా నించుంటుంది. ఏంటి అంటాడు. అరుంధతి లోపలికి వస్తూ నాకు ఇక్కడికి వచ్చానని ఎందుకు చెప్పలేదు అంది. అత్త వద్దు, సర్ప్రైజ్ చేద్దామంది అన్నాడు. సరే, నీకేమైంది అంది. ఏం కాలేదే. షర్ట్ తీ. ఎందుకు? ఇలా చెప్తే వినవలే అంటూ షర్ట్ బటన్స్ తీస్తూ ఉంటుంది అరుంధతి. ఓ ఆగాగు తీస్తాను అంటూ షర్ట్ తీస్తాడు కార్తిక్. కార్తిక్ని వెనక్కి తిప్పి భుజం దగ్గర చూసి అక్కడ టచ్ చేస్తూ ఏడుస్తుంది. కార్తిక్ అది గమనించి అరుంధతి చిన్న దెబ్బే అంటాడు. అరుంధతి కోపంగా చూస్తూ ప్రమాదంలో చిన్న దెబ్బతో తప్పిపోయింది అంటూ ఏడుస్తూ నాకేం చెప్పవు కదా. అవును, నాకెందుకు చెప్తావులే. అసలు ఆ కంట్రీకి వెళ్ళాక ఒక్క కాలైనా చేసావా అంటూ మీదికి వస్తూ అందంగా ఉంటారని పొగరు కదా నీకు. అవ్వా, ఆపమ్మా ఆపు అంటాడు కార్తిక్. అలాంటిదేమీ లేదు అరుంధతి. నాకు బాధగా వచ్చినా ఆనందం వచ్చినా ముందు నువ్వే గుర్తుకొస్తావు తెలుసా. నిజమా? నేను నమ్మాలా అంది. కార్తిక్ నిజం అంటూ అరుంధతి కళ్ళలోకి చూస్తూ దగ్గరికి లాక్కుంటాడు. పోరా, నాకు నువ్వేమీ చెప్పవు అంటుంది అరు. ఏమీ చెప్పనా అన్నాడు. అవును, ఏమీ చెప్పవు నువ్వు. కార్తిక్ అరుంధతిని గుండెకి హత్తుకుని నా హార్ట్ కూడా ఏమీ చెప్పట్లేదా నీకు. అరుంధతి ఆ లయనే వింటూ ఈ ప్లేస్ నాదే అంటుంది బావా. కార్తిక్ అరుంధతి చుట్టూ చేతులు వేసి అవును నీదే, అది నీకే అరుంధతి. అరుంధతి నవ్వుతూ కార్తిక్ చుట్టూ చేతులు వేసి గొడవలకు వెళ్ళి ఏదన్నా జరిగినా ఇంకోసారి ఇలా చెప్పకుండా ఉండకు ప్లీజ్ అంది. కార్తిక్ ఓకే అంటాడు. అంజనా గారు అప్పుడే అరుంధతి అని పిలుస్తారు. అరుంధతి అంజనా గారి మాటలు విని కార్తిక్ వదులు, అమ్మొస్తుంది. సరే వెళ్ళు పో అని వదిలేస్తాడు కార్తిక్ కూడా. అరుంధతి నవ్వుతూ వెళ్ళిపోతుంది. అంజనా గారు అరుంధతి కార్తిక్ రూమ్ నుంచి రావడం చూసి చెప్పెళ్ళొచ్చు కదే, టెన్షన్ పడతాను కదా నేను అంటూ చిన్నగా కసురుకుంటారు. అరుంధతి నవ్వుతూ లవ్ యూ అమ్మా అంటుంది. అంజనా గారు తల నిమురుతూ పద రూమ్కి వెళ్దాం అని తీసుకెళ్తారు. ఆ రోజు ఈవినింగ్ టైంలో అంజనా గారు రాజయ్య గారితో కార్తిక్ అరుంధతిల పెళ్లికి ముహూర్తం పెట్టించాలని మాట్లాడుకుంటూ ఉంటారు. నెక్స్ట్ డే పంతులు గారిని పిలిపించి పెళ్లికి ముహూర్తం పెట్టమని అడుగుదామనుకుంటారు. అప్పుడే అరుంధతి అంజనా గారితో అమ్మా, మాగా దేవుల పెళ్లి కూడా మా పెళ్లితో జరిగేలా చూడు. అంజనా గారు కూడా అలాగే అరుంధతి అంటూ భ్రమర నువ్వేమంటావు. మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా అంటుంది భ్రమర. మాగా అరుంధతి వైపు కృతజ్ఞతతో చూస్తుంటే అరుంధతి నువ్వు మా అక్కవి కదా, నీపై నాకు బాధ్యత ఉంది అంటుంది. కార్తిక్ దేవ్ భుజంపై చేయి వేస్తాడు. దేవ్ కార్తిక్ని హత్తుకుంటాడు. అందరూ అలా సంతోషంగా గడిపేస్తుంటారు. నైట్ టైం అవడంతో అంజనా గారు అంజుని, ధర్మని కార్తిక్ వాళ్ళింటికి తీసుకుని వచ్చేస్తారు. కార్యం కార్తిక్ వాళ్ళింట్లో జరుగుతుంది. అంజనా గారు దగ్గరుండి మరి అంజుని రెడీ చేస్తారు. సుగుణ గారు మిగిలిన పనులు చూసుకుంటూ ఉంటారు. అరుంధతి మాగా దేవులని పద్మగారు వాళ్ళింటికి తీసుకుని వెళ్తారు. భార్గవ్ కార్తిక్ ధర్మాని రెడీ చేసి రూమ్ చెప్పి పంపిస్తారు. ధర్మ రూమ్లోకి వెళ్ళిన కాసేపటికి అంజనా గారు అంజుని రూమ్ దగ్గర వదిలిపెడుతూ అంజు నీ ప్రేమని పంచి జీవితాన్ని ప్రేమమయం చేసుకో అని వదిలేసి వెళ్ళిపోతారు. అంజు నెమ్మదిగా రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తుంది. ధర్మ లోపలికి వచ్చిన అంజుని చూస్తూ ఉండిపోతాడు. అంజు అలానే నించుని ఉంటే ధర్మ అంజు దగ్గరికి వెళ్ళి డోర్ లాక్ చేసి అంజుని తీసుకొచ్చి బెడ్ పైన కూర్చోబెట్టి పక్కనే ఉన్న స్టూల్పై తను కూర్చుని
అంజు నీ భయం పోయిందా అంటాడు. అంజు మనసులో ఈ ప్రశ్న అడగాల్సిన టైం ఇదేనా అనుకుంటూ తల అడ్డంగా ఊపుతుంది. మరి ఇప్పుడిప్పుడే మనం ఒకటవడం అవసరమా అన్నాడు. అంజు మనసులో నా కోసం ఎంత ఆలోచిస్తున్నావు బావా అనుకుని తలెత్తి ధర్మ చేయి పట్టుకుని లాగి బెడ్డుపై కూర్చోబెట్టి ధర్మ వైపు తిరిగి చూడండి మాస్టారు, ఆడపిల్లకి బిడియం భయం రెండూ ఉంటాయి. ఆ పిల్లని మీరు లాలించి బుజ్జగించి మీదాన్ని చేసుకోవాలి, అంతేకాని ఆమె దూరంగా ఉంటుందని మీరు దూరంగా ఉంటే ఆ దూరం శాశ్వతం అవుతుంది. ధర్మ అంజు మాటలకి చెయ్యి అడ్డుపెట్టి నువ్వు నా జీవితంలో లేకపోతే నా ప్రాణం నిలువదంజు బావా అంటుంది. నిజంరా, చెప్పాలంటే నీ మీద ప్రేమ చాలా ఉంది కానీ చెప్పలేను అన్నాడు. అంజు నవ్వుతూ తల దించేసి మరి చూపించచ్చు కదా అంది. ధర్మకి ఆ మాట అర్థమై నవ్వుతూ నా అర్థాన్ని మనసు భయంతో నిండి ఉందేమో అని సందేహిస్తున్నాను అన్నాడు. అంజు నవ్వుతూ ఆమె మనసెప్పుడు మీదే కదా, ఇంకెందుకు భయం. ధర్మ నవ్వుతూ అంజుని దగ్గరకు తీసుకుని నుదుటిపై చుమ్మించి తనని హత్తుకుని వాళ్ళ మధ్య హద్దు అనేది లేకుండా దూరం చేస్తాడు. మార్నింగ్ అయింది. పంతులు గారు రావడంతో అరుంధతి, కార్తీక్, మాఘ దేవుల పెళ్లికి ముహూర్తం అడుగుతారు. ఇంకో 15 రోజుల్లో ఉంది అని పంతులు గారు చెప్పి ఆ రోజు మంచి రోజు అని లగ్న పత్రిక రాయిస్తాడు. ఇక నెక్స్ట్ డే రాటు వేసి పెళ్లి పనులు మొదలు పెడతారు. మాఘ, దేవ్, కార్తీక్, అరు, అంజు, ధర్మ మాత్రం ఆ ఊరు ఒక 3 days చుట్టేస్తారు. ఆ తర్వాత ధర్మ పెళ్లికి వస్తారని చెప్పి వెళ్ళిపోతాడు. ఒక 1 weekకి రామ్, నవ్య కూడా వస్తారు. అరుంధతికి అప్పుడే తెలుస్తుంది రామ్ కార్తీక్ ఫ్రెండ్ అని. ఇలా అందరితో హ్యాపీగా గడిపేస్తూ ఉంటే అంజు మాత్రం ధర్మాన్ని కాస్త మిస్ అవుతుంది. ఎదురు చూపుల్లో ఉండిపోతుంది. పెళ్లి టైం దగ్గర పడడంతో అరుంధతి ఫ్రెండ్స్ మళ్ళీ వచ్చేస్తారు. శ్వేత, గీత, నిత్య వీళ్ళ హంగామా వీళ్ళది. రామ్తో ఒక ఆట ఆడుకుంటారు. పెళ్లి రేపే అవడంతో ఇంటి ముందు తాటాకులతో ఆకాశమంత పందిరి వేస్తారు. ఇంటికి తోరణాలు కట్టించి బంతి పూలమాలలు వేలాడదీస్తారు. అరుంధతిని మాగాని పెళ్లికూతురులాగా ముస్తాబు చేయిస్తారు. అరుంధతిని మామిడి చిగురు రంగు చీరలో మెరిసిపోతూ ఉంటే మాగ ఆకుపచ్చ రంగు చీరలో ముద్దుగా ఉంటుంది. అంజు దగ్గరుండి మరి దేవ్, కార్తీక్ల పెళ్లి కొడుకులను చేస్తుంది. ఆ రోజు ధర్మ కూడా వస్తాడు. అంజుని చూసి సారీ చెప్పి దగ్గర తీసుకుంటాడు. అంజు నవ్వుతూ ఇప్పటికైనా గుర్తుకొచ్చాం మాకు, అది చాలే అంటుంది. ధర్మ అలానే చూస్తుంటే మీ చెల్లి దగ్గరికి వెళ్ళండి, మేము ఏమనగలం మిమ్మల్ని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలిగిందా? అయినా అంజు అలక ఎంతసేపులే అనుకుంటూ అరుంధతి దగ్గరికి వెళ్తాడు ధర్మ. బయట నుంచి అరుంధతిని అంటాడు. అరు అంటూ పిలుస్తాడు. అరుంధతి పక్కనున్న వాళ్ళ అమ్మతో అమ్మ రేపు పెళ్ళి, మర్చిపోయి ఈరోజే వచ్చినట్టున్నాడు అంటూ మొహం కూడా తిప్పదు ధర్మ వైపుకి. మాగా నవ్వుతూ చూస్తుంది. ధర్మాని అంజనా గారు లోపలికి రాని సైగ చేయటంతో లోపలికొచ్చి సారీరా, చాలా వర్క్ అండ్ కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ వచ్చాయి, లేకుంటే నేను లేట్ చేయను కదా అరు అన్నాడు. ఇలా మాటలు చెప్పి అందరినీ మాయ చేస్తాడంట ఈ ధర్మ అన్న అంటూ ముఖం పక్కకు తిప్పుతుంది. ధర్మ అలానే చూస్తుంటే మాగ అన్నయ్య మీకు అభ్యంతరం లేకపోతే అరు కోసం ఏదో తెచ్చినట్టున్నారు కదా, అది నాకు ఇచ్చేయండి అంది. ఏం తెచ్చావన్నయ్య అంటూ చూస్తున్న అరుంధతి. మాగ బోలెడంత ప్రేమ, టైం కుదరలేదన్నారు కదా, అంత పెట్టి ఎందుకు జాను అంటుంది. అరుంధతి నవ్వుతూ కాసేపు అన్నయ్యతో బ్రతిమలాంచుకోవద్దా అంది. మాగ నవ్వుతూ చూస్తుంది. అలా ఆ రోజు సంబరంగా గడిచిపోతుంది. నెక్స్ట్ డే నైట్ పెళ్ళవడంతో కార్తిక్ యువ్ని పిలవడంతో యువ్ అక్కడే వస్తాడు. కానీ అంజు బేబీ అవనిని కూడా పిలుస్తుంది. అవనికి కూడా హాస్పిటల్లో వర్క్ ఉండడం వల్ల పెళ్లి టైంకి వస్తానని చెప్తుంది. పెళ్లి పందిట్లో పెళ్లి కొడుకులు కూర్చొని వాళ్ళ సహధర్మచారిణి కోసం ఎదురు చూస్తూ ఉండగా పంతులు గారు పెళ్లి కూతురులను తీసుకురమ్మని చెప్తారు. అరుంధతి నెమలి కంఠం రంగు చీరలో స్వర్గంలో ఉన్న అప్సరసని తలపించగా పక్కనే ఉన్న మేఘ ముదురు వంకాయ రంగు చీరలో ఇహలోని తారలను తలపిస్తుంది. ఇద్దరిని పెళ్లి కొడుకులు ఎదురుగా కూర్చోబెట్టి తెర అడ్డుపెట్టి అన్ని పూజా కార్యక్రమాలు చేయిస్తూ ఉంటారు. యు రామ్ పక్కన నించుని ఉంటాడు. అప్పుడు వస్తుంది వెన్నెల మన అవని. వైట్ చుడిదార్లో వస్తుంది. యు అవని రావడం చూసి అలానే చూస్తూ ఉంటాడు. అవని మొహానికి బొట్టు పెట్టుకోదు, ఎక్కువగా కళ్ళకి మాత్రం కాటుక అద్దుతుంది. తన మేని ఛాయకి తన అందాలకి కాటుక పెట్టుకున్న బొమ్మలా ఉంటుంది. అవని రావడం చూసి అంజు వెళ్ళి అవనిని తీసుకుని వచ్చి తన పక్కన నించోబెట్టుకుని చాలా థ్యాంక్స్, వస్తామనుకోలేదు. అవని నవ్వుతూ పిలిస్తే ఎందుకు రాను అంటూ నించుని ధర్మతో మాట్లాడుతుంది. అంజనా గారు, భార్గవ్ గారు దేవ్ కాలు కడిగి మాగాని దేవ్కి దానం చేస్తారు. కార్తీక్ కాలు పద్మ గారు, విష్ణు గారు కడుగుతారు. ఆ కార్యక్రమం అయ్యాక జీలకర్ర బెల్లం పెట్టించి అడ్డుగా ఉంచిన తెరని తీసేస్తారు. 2 జంటలని పసుపు బట్టలు మార్చుకోమని చెప్పి పంపిస్తారు పంతులు గారు.
వాళ్ళు పసుపు బట్టల్లో వచ్చాక వరుడి చేత వధువు మెడలో తాళి కట్టిస్తారు. అరుంధతి ఆ తాళిని కళ్ళకద్దుకుంటుంటే అది చూసిన మాగా కూడా కళ్ళకద్దుకుంటుంది. ఆ దృశ్యాన్ని చూసి అందరూ సంతోషపడుతుంటారు. పెళ్లి మండపంలో ఉన్న వధూవరులు దండలు మార్చుకోవడం, తలంబరాలు పోసుకోవడం, ఇలా ఒక్కో కార్యక్రమాన్ని పంతులు గారు జరిపిస్తూ లాస్ట్లో అరుంధతి నక్షత్రాన్ని చూపించే దగ్గరకు తీసుకునొచ్చి కార్తీక్తో నాయనా అరుంధతిని చూపించు అంటారు. కార్తీక్ అరుంధతి వైపు చేయి పెట్టి తినే అరుంధతి అంటాడు. ఆ పంతులు గారు అయ్యో అలా ఈ అరుంధతి కాదు అయ్యా, అరుంధతి దేవిలా నీ భార్య మెలగాలని పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. అందుకే నువ్వు అరుంధతి నక్షత్రాన్ని చూపించు అంటారు. నా భార్య అరుంధతి అలానే నడుచుకుంటుంది అని అంటూ అరు చేయి పట్టుకుని ఆకాశం వైపు చూపిస్తాడు కార్తీక్. దేవ్ కూడా మాగా చేయి పట్టుకుని ఆకాశం వైపు చూపిస్తాడు. ఇక అక్కడి నుంచి పెళ్లి పందిట్లోకి వచ్చాక అంజనా గారికి ఇద్దరు జోడీలకి దిష్టి తీస్తారు. రాజయ్య గారు సుగుణ గారు నవ్వుతూ చూస్తుంటే అంజన గారు భార్గవ్ గారి పక్కన కూర్చి నిలబడి జంటలు బాగున్నాయి కదా అంటారు. అంజు ధర్మాన్ని లాక్కుని వచ్చి అత్త మరి మా జంట? అంజన గారు మీకేమరా, మీరు అందరికీ ఇష్టమైన జంట కదా. అరుంధతి మహాదేవన్ గారి ఆనందానికి అవధులే ఉండవు. భ్రమరా గారు అందరి సంతోషంలో తన సంతోషాన్ని చూసుకుంటున్నారు. శ్వేత నిత్య రామ్ నవ్యాలను తీసుకుని వస్తే నిత్య ఒక సెల్ఫీ అంటుంది అందరితో. అందరూ నవ్వుతూ ఫోటో దిగుతారు. అరు కార్తీక్ వైపు చూసి కళ్ళతోని నువ్వే నా ధైర్యం అన్నట్టు చూస్తుంటే కార్తీక్ అరు చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకుంటాడు. ఇలా మన కార్తికేయ మహాదేవన్ గారి మనసుని అరుంధతి గారు దోచేసుకున్నారనమాట. మరి ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక కొత్త కథతో మీ ముందుంటాను. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.